వెల్కమ్ టు డే 3 ఆఫ్ ఫ్యాటీ లివర్ సిరీస్. నిన్న ఫ్యాటీ లివర్ సైలెంట్ గా డెవలప్ అవుతుంది అని చూసాం. ఇంకా చూడలేదా? ముందు అది చూసిరండి. అసలు ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో ఫ్యాట్ ఎక్కువ అయిపోవడమా? ఆయిల్ ఎక్కువ తింటే లివర్ మొత్తం ఫ్యాట్ గా అయిపోతుందా? లెట్స్ సీ. మీ ఇంట్లో స్టోర్ రూమ్ ఉంటుంది కదా, స్టార్టింగ్ లో అందులో కొన్ని సామాన్ పెడతాం, అన్ని నీట్ గా సర్దుకుంటాం. తర్వాత కొంచెం కొంచెంగా ఇంకొంచెం సామాను ఎక్స్ట్రా ఉన్నది అన్ని యాడ్ చేస్తూ పోతాం. ఒక్క స్టేజ్ లోని డోర్ క్లోజ్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. లోపల అడుగు పెట్టి నడవడం కూడా కష్టం. స్టోర్ రూమ్ స్పాయిల్ అవ్వలేదు, కానీ ఓవర్లోడ్ అయింది. మన లివర్ స్టోరీ కూడా ఇంతే. హెల్దీ లివర్ లో కొంచెం ఫ్యాట్ ఉండడం అనేది నార్మల్, కానీ ఆ ఫ్యాట్ రోజు రోజుకి ఎక్కువ అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అయితే దాన్నే ఫ్యాటీ లివర్ అంటారు. మన బాడీకి ఇమీడియట్ గా యూజ్ అవని ఎనర్జీని లివర్ అంతా కూడా ఫ్యాట్ గా స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఫ్యాట్ తో కాదు, ఆ ఫ్యాట్ ఎక్సెస్ అయిపోవడం వల్ల. ఇంకో గుడ్ న్యూస్ తెలుసా? ఎర్లీ స్టేజ్ లో లైఫ్ స్టైల్ చేంజెస్ తో లివర్ లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ ని చాలా మందిలో తగ్గించే అవకాశం ఉంటుంది. ఎలా అనేది మన నెక్స్ట్ వీడియోస్ లో డీటెయిల్డ్ గా చెప్తా. మరో పెద్ద డౌట్ ఉంటుంది, నేను అసలు ఆల్కహాలే తాగనే నాకు ఫ్యాటీ లివర్ ఎలా వస్తుంది? అది డే 4 లో రేపు క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫాలో అవ్వడం మర్చిపోకండి, మీ లివర్ కోసం.